గప్చుప్గా వెళ్ళిపోయిన చంద్రబాబు పవన్లు. ఎట్టకేలకు చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరు ముగ్గురు దాదాపు గంట పాటు పొత్తులపై చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ చివరకు ఎలాంటి ప్రకటన వెల్లడించకపోవడం గమనార్హం. కాగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ ముగిసిన అనంతరం ఎలాంటి సంయుక్త పొత్తు ప్రకటన వెలువడలేదు. వీరి భేటీపై ప్రకటన చేయకుండా ఎవరికి వారే విడివిడిగా వెళ్ళిపోయారు. అయితే వీరి భేటీ గురించి మాత్రం టీడీపీ కొన్ని లీకులు ఇస్తుంది. 3 పార్టీల పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్టు టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జనసేనకు కేటాయించిన సీట్లలోనే చంద్రబాబు కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ మాత్రం 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుందని పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఇదే సమయంలో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా పొత్తులపై వీరు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి. కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ మరో త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. జనసేనకు ఇచ్చిన 3 పార్లమెంటు స్థానాలలో 1 స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కేవలం అనకాపల్లి, మచిలీపట్నం నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ 2 స్థానాలలో కాకినాడలో పవన్ కళ్యాణ్, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ నిలిచే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పెద్దల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎంపీ రఘురామకృష్ణరాజుకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు, పవన్ తమ వెంట రఘురామను అమిత్ షా వద్దకు తీసుకువెళ్లలేదు. దీంతో సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని కాల్స్ మీద కాల్స్ చేశారు. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వారు బయటకు వచ్చేంత వరకు రఘురామ గేటు బయటే నిలబడ్డాడు. ఇది వ్యూవర్స్.